ఈరోజు మెసేజ్ టైటిల్లోకి వెళ్ళిపోదాం. డోంట్ అలౌ ఫియర్. భయమును అనుమతించవద్దు. డోంట్ అలౌ ఫియర్. నువ్వు భయాన్ని ఎప్పుడు కూడా డోంట్ పర్మిట్ ద ఫియర్. నువ్వెప్పుడు భయాన్ని ఎప్పుడు కూడా అనుమతించొద్దు. పగలు కానీ రాత్రి కానీ, 10 మంది ఉన్నప్పుడు కానీ, ఒంటరిగా ఉన్నప్పుడు కానీ, కరెంటు ఉన్నప్పుడు కానీ, కరెంటు పోయినప్పుడు కానీ. బిడ్డ గమనించు, నువ్వు ఎవరి చెంత ఉన్నా, నువ్వు ఒంటరిగా ఉన్నా, నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు వాటిల్లినా, నువ్వు పడుకునే బెడ్రూమ్లో 10 మంది నీతో ఉన్నా, కన్న బిడ్డలు నీతో ఉన్నా, లేకపోతే ఎవరు లేక ఒంటరిగా ఉన్నా, నీవు దేవుడు ఇస్తున్న గొప్పతనం ఏంటంటే భయపడొద్దు. ఫియర్ నాట్. డోంట్ అలౌ. ఆ బెడ్రూమ్లోనికి నీ భయాన్ని ఇన్వైట్ చేయొద్దు, అలౌ చేయొద్దు. బిడ్డ గమనించండి, పరిస్థితుల మధ్యలో నువ్వు ఫియర్ని ఎప్పుడు అలౌ చేయొద్దు, ఎప్పుడు అలౌ చేయొద్దు. పొర్రపాటును కూడా ఫియర్ స్పిరిట్ని ఎప్పుడు నువ్వు అలౌ చేసావా, లైఫ్ డిస్టర్బ్ అయిపోద్ది అని స్తోత్రం కలుగునుగా. అంటే నీ విజయం అంతా దేని మీద ఆధారపడిందంటే ఈ స్పిరిట్ డిస్ట్రాయ్ అయితేనే నీ విజయం ఆధారపడి ఉంటుంది. ఆమెన్. నువ్వు సమస్యను చూచి భయపడద్దు. చాలా సందర్భాల్లో పరిస్థితులకు భయపడతాం. డోంట్ అలౌ ద ఫియర్. కరెంటు సిచ్యుయేషన్ చూచి భయపడతాం, రిజల్ట్స్ చూచి భయపడతాం, అనారోగ్యం చూచి భయపడతాం, వేదన చూచి భయపడతాం, శోధన చూచి భయపడతాం, అపజయాన్ని చూచి భయపడతాం, పరిస్థితులు చూచి భయపడతాం, మనుషులను చూచి భయపడతాం, మానవత్వం లేని క్రూరత్వం కలిగిన అనేక మంది లోక సంబంధం చూచి మనం భయపడతాం. అయితే ఒక్క మాట గుర్తు పెట్టుకోండి, మనం భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నాడు, డోంట్ అలౌ సచ్ ఎ కైండ్ ఆఫ్ స్పిరిట్. ఫియర్ ఇస్ ద స్పిరిట్, ఈవిల్ స్పిరిట్. అందుకనే నీ జీవితంలో భయం, కొన్ని సౌండ్స్ మనకి భయాన్ని క్రియేట్ చేస్తాయి, కొన్ని సిచ్యుయేషన్స్ మనకి భయాన్ని క్రియేట్. జస్ట్ క్రియేషన్. మీకు అర్థమైంది కదా? జస్ట్ క్రియేషన్, దట్ ఈస్ నాట్ ట్రూ. జస్ట్ క్రియేషన్. భయం అనేది ఒక క్రియేషన్ క్రియేటెడ్ బై ద ఈవిల్ స్పిరిట్స్. ఒక భ్రమను కలిగించే తత్వం భయములో ఉంది. అందుకనే ప్రభు అంటున్నాడు, భయపడొద్దు, దాన్ని అలౌ చేయొద్దు. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో చెడ్డవారిని అలౌ చేయం. కొన్ని చోట్లకి మీరు వెళ్ళండి, ప్రొహిబిటెడ్ ఏరియా అని రాసి పెడతారు. డోంట్ అలౌ అనేటువంటి పదం వాడుతుంది. లేకపోతే గమనించండి, ఇక్కడ మేము ఇలాంటి వాటిని మేము అలౌ చేయటానికి అనుమతించము. ఇలాంటి పదార్థాలు కానీ, లేకపోతే ఇలాంటి వాటిని, ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన వారిని, గన్స్ని మేము అలౌ చేయం, లేకపోతే మాదక ద్రవ్యాలు మేము అలౌ చేయం. అంతెందుకండి, ఒక హోటల్ వాడు ఫుడ్ భోజనం ఒక చక్కటి బోర్డు పెడతాడు, బయట నుంచి వచ్చే ఫుడ్ మేము అలౌ చేయమంటాడు. హల్లెలూయా. డోంట్ అలౌ దట్. వాడు ఒకవేళ బయట ఫుడ్ని కనుక అలౌ చేస్తే ఆటోమేటిక్ బిజినెస్ ఏమైపోద్ది, పాడైపోద్ది. డోంట్ అలౌ దట్. నీ జీవితంలో ఇతరులు ఎవరిని అలౌ చేయొద్దు. డోంట్ పర్మిట్ దెమ్. కొంతమంది మనుషుల్ని నీ జీవితంలో పర్మిట్ చేయొద్దు. బిడ్డ గమనించండి, అలౌ చేసుకోకూడదు కొంతమందిని. జాగ్రత్త గుర్తించు. ఈరోజు పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు, నీ భయము నీలో నుంచి ఏం చేయబడాలి, దూరం చేయబడి. దయచేసి దానికి ఎప్పుడూ కూడా అలౌ చేయొద్దు, అనుమతించొద్దు. ఆమెన్. చాలా మందికి భయం కలుగుద్ది. పరిస్థితులు మన భయపడతాయి, కఠోరమైన పరిస్థితులు మన భయపడతాయి. కొంతమంది పేషెంట్స్ భయపడతారు డాక్టర్స్ని, కొంతమంది అధికారులు భయపడుతూ ఉంటారు, కొంతమంది భర్తలు భయపడుతూ ఉంటారు, బిడ్డలు భయపడుతూ ఉంటారు. దేవుడు మాట్లాడుతున్నాడు, డోంట్ అలౌ. నీ జీవితంలో గెలవడానికి మొట్టమొదటి మెట్టు బేసిక్ ఏంటంటే భయాన్ని ఎప్పుడు నువ్వు అలౌ చేయకూడదు. హల్లెలూయా. ఆల్రెడీ అలౌ చేయబడింది భయం. కొన్ని శబ్దాలు మన జీవితంలో భయాన్ని క్రియేట్ చేసేసాయి. కొన్ని సిచ్యువేషన్స్ ఆల్రెడీ భయాన్ని క్రియేట్ చేసేసాయి మనలో. ఎలాంటి పరిస్థితి వాటినా మన జీవితంలో తొందరపడి ఏం చేస్తూ ఉంటాం అంటే భయపడుతూ ఉంటాం, సిచ్యువేషన్కి భయపడుతూ ఉంటాం, పరిస్థితులు చూసి భయపడుతూ ఉంటాం, ఆందోళన చెందుతూ ఉంటాం. ఈరోజు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు, ప్లీజ్ డోంట్ అలౌ ఫియర్. నువ్వెప్పుడు నీ జీవితంలో భయాన్ని కనుక నువ్వు అలౌ చేసావా, నీ జీవితంలో పవర్ నువ్వు లూజ్ అయిపోతావు. హల్లెలూయా. కాబట్టి బిడ్డ గమనించు, ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు, దయచేసి భయమును నీ జీవితంలో ఎప్పుడు కూడా అనుమతించొద్దు. పాస్టర్ గారు, దేవుని నన్ను అడుగుద్దా అండి? అర్థమైందన్నమాట. అదేమన్నా నన్ను అడుగుద్దా అండి? భయం ఏదన్నా నాకు కనబడుద్దా అండి? భయం ఏదన్నా నాకు రిక్వెస్ట్ చేస్తుందా అండి? భయం ఎప్పుడైనా, హల్లెలూయా, జాగ్రత్తగా గమనించు, దానికి రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం దానికి లేదు. నువ్వు అనుమతించామా అని కోరుకునే అవకాశము దానికి నువ్వు ఇవ్వక్కర్లే. ఏది అక్కర్లే బిడ్డ గమనించు. దానికంత కెపాసిటీ ఉంది భయానికి.
దట్ ఈస్ ద స్పిరిట్. స్పిరిట్ అనేది మీరు చూడండి, మీరు చేతిని ఎట్లా గట్టిగా మూసుకున్నా లోపల గాలి ఉంటుంది. నువ్వెంత ఇది చేసినా గాలిని నువ్వెప్పుడు కూడా నిర్బంధించలేవు. ఎక్కడో ఒక దగ్గర కార్నర్లో ఒక చిన్న ఎయిర్ అనేది కనబడుద్ది. అందుకని మీరు వాల్స్ మీరు చూడండి, ఎయిర్ క్రాక్స్ అండి అంటాడు. ఈ మధ్యన పడిపోయిన వ్యక్తిని మీరు చూడండి, ఎయిర్ క్రాక్ అండి అంటాడు. హల్లెలూయా. అంటే ఎయిర్ క్రాక్ అనేది ఒకటి ఉంటుంది, ఎయిర్ పాస్ అవుద్ది. అట్లాగనే స్పిరిట్ అనేది ఒక ఎయిర్ లాంటిది. ఎవరు పర్మిషన్ అక్కర్లేదు దానికి. కానీ దయచేసి గమనించండి, దాన్ని మాత్రం అలౌ చేయకూడదు మనం. హల్లెలూయా. జాగ్రత్త గమనించండి, నీవు అలౌ చేయకూడదు దాన్ని. అయితే ఈ స్పిరిట్ ఏంటంటే, నీవు అలౌ చేసావా నీ జీవితంలో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ప్రతి పరిస్థితికి దాన్ని నెగిటివ్నెస్ అంటాం. హల్లెలూయా. నెగిటివ్ మైండ్ పాజిటివ్గా ఆలోచించనివ్వదు. శుభకార్యము పాజిటివ్గా జరిగేటట్టుగా అది కనపరచదు. కొన్ని చిహ్నాలు నీకు చూపిస్తుంది, భయానికి కొన్ని కారణాలు చూపిస్తూ ఉంది, భయపడటానికి కొన్ని కారణాలు అన్వేషింపజేస్తుంది, భయపడటానికి కొన్ని పరిస్థితులు కూడా తీసుకొని పోతుంది. బిడ్డలు గమనించండి, కొంతమంది ఆయుధాలకు భయపడతారు. ఆమేన్. అట్లాగా రకరకాలైనటువంటి వాటిలో భయాన్ని దయచేసి మనం ఎప్పుడు కూడా అలౌ చేయొద్దాం. ఆమేన్. వీఆర్ ఇన్ బ్యాటిల్ ఫీల్డ్, డోంట్ అలౌ ద ఫియర్. ఆమేన్. వాక్యానికి వెళ్ళిపోదాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనం. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్ర పెడుతూ ఉన్నాం. ఇంగ్లీష్లో చదువుదాం. ఒకసారి ఇంగ్లీష్లో చదవండి. For ye have not received the spirit of bondage again to fear, but ye have received the spirit of adoption, whereby we cry, Abba Father, Abba Father. Hallelujah. అబ్బా తండ్రి అని మొర్ర పెట్టుటకు మనము దత్తపుత్రాత్మను, స్వీకృత పుత్రాత్మను మనం పొందాం. హల్లెలూయా. దేవుని ఆత్మ చేత మనం అడాప్ట్ చేయబడ్డాం. వాట్ ఎ వండర్ఫుల్! దైవ ఆత్మ మనల్ని అడాప్ట్ చేసుకుంది. పరిశుద్ధాత్ముడు మనల్ని అడాప్ట్ చేసుకున్నాడు. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి, ఎప్పుడైతే బిడ్డను కని ఒక తల్లి ఎవరికైనా దత్తత ఇచ్చిందనుకోండి, ఇప్పుడు వీరికి కాదు వారసులు. ఎవరికి వారసులు? ఎవరైతే దత్తత తీసుకున్నారో, దత్తత తీసుకునే వానికి, దత్తత తీసుకునే ఆ పిల్లాడు ఏమైపోతాడంటే వారసుడైపోతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే మనము దేవుని వారసు అని పొందాం. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం కనబడే మన కన్న తల్లిదండ్రులకు మనం వారసులము కాదు. హల్లెలూయా. హల్లెలూయా. మనం వారికి కాదు వారసులము. మనం ఎవరికి వారసులం అంటే పరిశుద్ధాత్మ దేవునికి వారసులమై ఉన్నాం. ఆయన ఆత్మ చేత మనల్ని, ఆయన స్వీకృత దత్తపుత్రాత్మ చేత మనల్ని అడాప్ట్ చేసుకున్నారు. We all are the adopted people by the Holy Spirit. Hallelujah. Not the spirit of the fear, spirit of the power, spirit of the wisdom, spirit of the knowledge, spirit of the fire. Amen. Spirit of God. కాబట్టి బిడ్డలారా, మన అడ్రస్ చేంజ్ అయిపోయింది, మన DNA చేంజ్ అయిపోయింది, మన ఆలోచన తత్వం చేంజ్ అయిపోయింది. A new creation, from the new beginning. Hallelujah. దేవుడు మనల్ని అడాప్ట్ చేసుకున్నాడు. We all are the adopted people by the Holy Spirit. అందుకని ఎప్పుడైతే నువ్వు భయాన్ని అలౌ చేసావో, దేవుని దత్తపుత్రాత్మ నువ్వేం చేసుకున్నట్టు. హల్లెలూయా. ఆమేన్. అందుకని అనాయింటింగ్ ఎప్పుడు కూడా మనలో పోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు భయపడ్డావా, అనాయింటింగ్ నీకు దూరం అయిపోద్ది. నువ్వు భయపడ్డావా, ఆ అభిషేకం నీలో నుంచి ఏమైపోద్ది, దూరం అయిపోద్ది. డోంట్ పర్మిట్ ఫియర్. డోంట్ పర్మిట్ ఫియర్ ఆఫ్ దిస్ వరల్డ్. Don't permit the fear of the ugly people. Don't allow the fear of the demonic spirits. Amen. నేను ఒక్క మాట చెప్పనా, నువ్వు వాల్యుబుల్ వన్ వే, అపవాది వాల్యూ లేనిటువంటి వాడు, వాల్యూలెస్ వన్. హల్లెలూయా. బిడ్డ గమనించాను అంటాడు, ఏలయనగా ఒకప్పుడు మనం భయపడ్డాం, ఇప్పుడు మనకేం లేదు, దేవుడు భయం లేకుండా చేశాడు. హల్లెలూయా. భయం అంటే ఒక మాట గుర్తుపెట్టు, అమ్మా నాన్న చూసి భయపడ్డం మానేయడం, ఆ భయాలు కూడా నేను చెప్పట్లేదు, మాకు గుర్తుపెట్టుకోండి. పాస్టర్ గారు భయపడతాడు అని అనకూడదు తల్లిదండ్రులు చూసి. మీకు అర్థమైంది? వాళ్ళు ఏం చేయాలి? భయపడాల్సిన చోట భయపడాలి, గౌరవించాల్సిన చోట గౌరవించాలి, ప్రేమించాల్సిన చోట ప్రేమించాలి. గమనించండి, కొన్ని సందర్భాల్లో ఆ యాక్టివేషన్స్ అట్లా జరుగుతాయి. తల్లిదండ్రుల గురించి నేను చెప్పట్లే. హల్లెలూయా. నువ్వు దేనికి భయపడొద్దు అని అంటే, దురాత్మను చూసి భయపడొద్దు, అపవాదిని చూసి భయపడొద్దు.
నా ప్రియమైన బిడ్డ గమనించు. భయపడ్డావా, అది ఆటోమేటిక్గా నిన్నేం చేస్తుంది? నీలో ప్రవేశించి నిన్ను అట్రాక్ట్ చేసుకొని నీలోనికి అది చొరబడిపోతాయి. అందుకనే చొరబాటుదారులు అంటారు. ఎవరైతే వాళ్ళు? చొరబాటుదారులు కొందరు ఉంటారు. కొన్ని దేశాల నుంచి మరొక దేశానికి చొరబడిపోతూ ఉంటారు. వారికి పాస్పోర్ట్ ఉండదు, వారికి వీసా ఉండదు, అస్సలు ఏమీ ఉండదు. బట్ ఏమైపోతారంటే వెళ్ళిపోతారు. దాన్ని ఏమంటారంటే చొరబాటు. అంటే చొరబాటు దొంగలు ఏం చేస్తారు? చోరీ చేస్తారు కదా. చోరీ, చొరబాటు తత్వం ఇవన్నీ ఒకలాంటివే. ఆ దొంగ వాడు నిన్ను అడిగేసి వస్తాడా, అమ్మా అక్క నేను రావాలనుకుంటున్నాను, సామాన్లన్నీ ఎత్తుకుపోవాలనుకుంటున్నాను, కాబట్టి ఈ రాత్రి నువ్వు మీ ఆయన చక్కగా పిల్లలతో సహా అందరు భోంచేసి నిద్రపోండే అని ఏం చెప్తాడు వాడు వచ్చి? హల్లెలూయా. వితౌట్ యువర్ పర్మిషన్. హల్లెలూయా. నీ పర్మిషన్ లేకుండా ఏమైపోతాడు? ఎంటర్ అయిపోతాడు. ఇక్కడ అలౌ అనే పదాన్ని ఎందుకు వాడుతున్నానంటే మీరు అంతా మెలకువగా ఉండాలి. ఆమేన్. మీరు అంతా మెలకువగా ఉండాలి. మీ జీవితాల్లో అపవాది ప్రవేశించటానికి వాడు వేగిరి పడుతున్నాడు, వాడు తొందరపడుతున్నాడు. మీ మైండ్ సెట్ని డిస్టర్బ్ చేయటానికి, మీ జీవితాన్ని డిస్టర్బ్ చేయటానికి, వాడు ఒక ఫియర్ని క్రియేట్ చేసి మీ జీవితాన్ని అతలాకుతలం చేయటానికి కొన్ని పరిస్థితులు కూడా తీసుకొని పోతాడు. హల్లెలూయా. ఇక్కడ అంటాడు మీరు మరలా ఆ భయం అనేటువంటి కాడి కిందకు పోవటానికి, మీరు ఆ దాస్యములోనికి మరలా మీరు వెళ్తానికి. భయం అన్నది ఒక దాస్యం. భయం అన్నది ఏంటమ్మా? ఒక దాస్యం. హల్లెలూయా. ఆ దాస్యపు గుప్పెట్లో నుంచి మీరు తప్పింపబడ్డారు. కాబట్టి మరలా మీరు ఎప్పుడు భయమునకు మీరు దాస్యము పొందేటువంటి ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను, స్వీకృత పుత్రాత్మను, దేవుని యొక్క అద్భుతమైన అభిషేకపు ఆత్మను మీరు పొంది ఉన్నారు గనక అని నేరుగా అబ్బా తండ్రి అని మొర్ర పెట్టేందుకు దేవుడు మీకు ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి బిడ్డలారా, మరలా తిమోతితో పౌలు అంటాడు, తిమోతికి రాసే 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం కూడా చదువుదాం. దేవుడు మనకి శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చాను గాని పిరికితనము గల ఆత్మను, అది అట్లా ఉంచండి, పిరికితనము కలిగిన ఆత్మను, ఫర్ గాడ్ హ్యాత్ నాట్ గివెన్ us the spirit of fear but of complete power and love and a sound mind. A sound mind. ఎవరన్నా మనం అడిగితే సౌండ్ మైండ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ యొక్క దేన్ని చూసినా చలించలేని తత్వం మనకి ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే దత్తపుత్రాత్మ ద్వారా వచ్చింది, స్వీకృత పుత్రాత్మ ద్వారా వచ్చింది. దేవుడు మనల్ని తన బిడ్డలుగా స్వీకరించి తన స్వీకృత పుత్రాత్మ చేత మళ్ళీ ఆత్మపూర్ణులుగా ముద్రించాడు. కాబట్టి దేనికి మనం భయపడాల్సిన? ఆమేన్. మనం భయపడటం ప్రమాదం బిడ్డలారు. కాబట్టి దయచేసి ఎవరు కూడా భయపడటానికి ఎప్పుడు కూడా ఇష్టపడకండి. హల్లెలూయా. భయపడద్దు. భయపడ్డామా అది మనల్ని ఏల్టం మొదలు పెట్టుద్ది. ఆమేన్. హల్లెలూయా. మనం చాలా బయటికి మంచి స్ట్రాంగ్గా మనం ఉంటాం, మంచి కండలు ఉంటుంది, మంచి చార్మింగ్ ఉంటాయి, మంచి దృఢత్వం కనబడతాం. బట్ లోపలంతా ఏముంటుందో తెలుసా? ఒక డంపర్ బిన్ లాగా, ఒక డస్ట్బిన్లో డస్ట్ ఎట్లాగెత్తుంటుందో మన హృదయ అంతరంగంలో అంత పిరికితనము చోటు చేసుకుంటుంది. అందుకని చాలా మంది కష్టాలు చూసి కన్నీళ్లు గారుస్తారు, బాధలు చూసి కన్నీళ్లు గారుస్తారు, శోధన చూసి కన్నీళ్లు గారుస్తారు, అపజయం చూసి కన్నీళ్లు గారుస్తారు. ఒక్కసారి ఓడిపోతే కన్నీళ్లు గారుస్తాం. ఒక్కసారి యాకోబుని అర్థం చేసుకోండి. యాకోబు తన తల్లి గర్భములో ఉన్నప్పుడు జ్యేష్ఠత్వం కొరకై పిండముగా ఉన్నప్పుడే ప్రాకులాడటం ప్రారంభించాడు. దేవుని సన్నిధిని అనుభవించడానికి, సకల ఆశీర్వాదాలకి వారసుడవటానికి తల్లి గర్భములు ఉంటుండగానే ఆత్మపూర్ణుడై తన అన్నతో భయంకరమైన యుద్ధాన్ని ప్రారంభించాడు. కానీ చివరికి బయటకు వచ్చేటప్పటికి ఓడిపోయి బయటకు వచ్చాడు. ఎట్లాగ వచ్చాడమ్మా? ఓడిపోయి బయటకు వచ్చాడు. కానీ అతనిలో ఏమీ లేదు, భయము లేదు. హల్లెలూయా. ఒక తెగువగలిగినటువంటి వాడు, పిరికితనం ఎక్కడ రాలే, ఎక్కడ తన ఓటమిని అంగీకరించడానికి ఎక్కడ ఇష్టపడలే, కానీ తన జీవితంలో సాధించేటంత వరకు కూడా మగసిరి గలవాడుగానే ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. నీ పేదరికాన్ని నువ్వెప్పుడు అంగీకరించొద్దు, నీ ఓటమి నువ్వెప్పుడు అంగీకరించొద్దు, నీ బలహీనతను నువ్వెప్పుడు అంగీకరించొద్దు, నీ ఫెయిల్యూర్ నువ్వెప్పుడు అంగీకరించొద్దు, నీ లాసెస్ నువ్వెప్పుడు అంగీకరించొద్దు, పరిస్థితుల ప్రభావాలు ఎప్పుడు అంగీకరించొద్దు, నీ అంగవైకల్యాన్ని అంగీకరించొద్దు, నీ వేదన ఎప్పుడు అంగీకరించొద్దు, నీ శోధన ఎప్పుడు అంగీకరించొద్దు.
గమనించొద్దు. యాకోబు దాన్ని అంగీకరించలేదు గనుక యాకోబును దేవుడు ఇష్టపడ్డాడు. బిడ్డలారా గమనించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఓటమిని జీర్ణించుకోలేకపోయాడు, ఓటమిని అంగీకరించడానికి ఇష్టపడలేదు. హల్లెలూయా. యాకోబు మగసిరి కలిగినటువంటి వాడై హల్లెలూయా ఎక్కడ ఏం వదులుకోవాలో తన అన్న కొరకు ఆఫ్టర్ ఫుడ్ని వదిలేసుకున్నాడో గొప్ప జ్యేష్ఠత్వాన్ని సంపాదించుకున్నాడు. హల్లెలూయా. దేవునితో పోరాడే తెగువ ఆయనకు వచ్చింది. కన్నీళ్లు కార్చి దేవుని బ్రతిమలాడటం ప్రారంభించాడు. లార్డ్ ప్లీజ్ బ్లెస్ మీ, దేవా నన్ను దయచేసి ఆశీర్వదించావు. అరే ఆల్రెడీ నువ్వు ఓడిపోయావు, యు ఆర్ ఎ డిఫీటెడ్ వన్, హౌ కెన్ ఐ బ్లెస్ యూ అని దేవుడు అడగలే. ఆమేన్. నీ ఓటమి దేవుడికి అక్కర్లే, నీ గెలిపే దేవుడికి ప్రాముఖ్యం. గత వారం పరిశుద్ధాత్ముడు మాట్లాడో, నీ కరెంట్ సిచ్యుయేషన్ చూసి ఆయన నీతో మాట్లాడో, నీ భవిష్యత్తును చూసి నీకు పేరు పెడతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. గిడియోను, యు ఆర్ ద పవర్ఫుల్ వెపన్. గిడియోన్, యు ఆర్ ఎ వండర్ఫుల్ మ్యాన్. హౌ కెన్ ఇట్ ఈస్ పాసిబుల్? హి వాస్ ఎ డిఫీటెడ్ వన్. ఓడిపోయిన వాడు, పిరికివాడు, కంప్లీట్ ఫియర్. ఆ ఫియర్తో ఉన్నవాడిని ఫియర్ ఏది మొత్తం అంతా క్లీన్ చేసి ఇప్పుడు కంప్లీట్ పవర్తో నింపేశాడు ఆయన. ఆమేన్. నువ్వు ఎప్పుడైతే పిరికితనము కలిగిన పరిస్థితి నీలోనికి చొరబడుతుందో దేవుని అభిషేకం నువ్వు కోల్పోయే ప్రమాదం ఉంది. జాగ్రత్త. ఎక్కడ కూడా నీ భయం అనేది ఎప్పుడు నలుదిశలో, ఎప్పుడు భయం అనేది జాగ్రత్తగా గమనించాలి. అందుకనే పగటి వేళ ఎగురు ఆ బాణానికి నువ్వు భయపడాల్సిన పర్లేదు. రాత్రి వేళ భయంకరమైనటువంటి కలిగే భయాలు, రోగాలు ఇవన్నీ వస్తాయి, వాటికి భయపడాల్సిన పర్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాట గుర్తుపెట్టుకో, ఇట్ ఈస్ నన్ ఆఫ్ మై బిజినెస్ టు ఫియర్. భయపడాల్సిన పని నాకు అది నాది కాదంతే. ఆమేన్. భయము, భయపడాల్సిన తత్వం, భయపడాల్సిన పరిస్థితులు, భయపడాల్సిన స్థితి నాకు లేదు. కారణం ఏంటంటే ఐ ఆమ్ ఫియర్ఫుల్లీ అండ్ వండర్ఫుల్లీ మేడ్ బై మై మేకర్. నా సృష్టికర్త ద్వారా నన్ను కలుగు చేసిన విధానం చూస్తే ఆత్మ సంబంధమైన భయము, ఆత్మ సంబంధమైన ఆశ్చర్యకరమైన విషయాన్ని నేను గ్రహించాను. హల్లెలూయా. నీ పుట్టిక ఒక బ్రహ్మాండం. ఆమేన్. నీ పుట్టికే ఒక అద్భుతం. నీ పుట్టుకలోనే విజయం ఉంది. నువ్వు చలిస్తున్నావంటే గొప్ప విషయం. నువ్వు మాట్లాడగలుగుతున్నావు, గొప్ప విషయం. నువ్వు మౌనంగా ఉండట్లేదు, గొప్ప విషయం. నువ్వు అన్ని తినగలుగుతున్నావు, హాయిగా ఉండగలుగుతున్నావు, గొప్ప విషయం. హల్లెలూయా. అందుకని అంటారు ఆరోగ్యమే మహా భాగ్యం. హల్లెలూయా. ఆరోగ్యమే మహా భాగ్యం. మరి ఎందుకు చింత? వాళ్ళతో కంపేర్ చేస్తాం, వీళ్ళతో కంపేర్ చేస్తాం, వారి బట్టలతో కంపేర్ చేస్తాం, వీరి బట్టలతో కంపేర్ చేస్తాం, వారు గృహాలతో కంపేర్ చేస్తాం, వీరి గృహాలతో కంపేర్ చేస్తాం, వారు ఉద్యోగాలతో కంపేర్ చేస్తాం, వీరి ఉద్యోగాలతో కంపేర్ చేస్తాం. బట్ యు ఆర్ చూసన్ వన్. డోంట్ కంపేర్ విత్ అదర్స్. వారిని దేవుడే దీవించవచ్చు, వారు దేవుడే హెచ్చించవచ్చు, దేవుడే వారికి సమస్తం ఇవ్వచ్చు. బట్ డోంట్ బీ కంపేర్డ్ విత్ దెమ్. వారితో ఎప్పుడు నీవు పోల్చుకోవద్దు. బికాజ్ యు ఆర్ ఎ సపరేటెడ్ వన్. యు ఆర్ ద సపరేటెడ్ వన్. బాగా చదువుకునే వారు ఉంటారు, వారు చాలా చక్కగా మాట్లాడగలుగుతారు. చదువుకోలేనటువంటి వాళ్ళు ఉంటారు, వారు ఆయన వల్ల మాట్లాడలేక పోవచ్చు. అందుకని మనం వారితో ఇప్పుడు మనము పోల్చుకోకరాదు. అందుకనే విత్తబడిన విత్తనము 30, 60, 100. నీ స్థాయిలో నీకు 30 100, నీ స్థాయిలో నీకు 60 100, ఆయన స్థాయిలో 100. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నీకొక కెపాసిటీ ఇచ్చాడు, వారికి ఒక కెపాసిటీ ఇచ్చాడు, మరొకరికి మరొక కెపాసిటీ ఇచ్చాడు. నీ కెపాసిటీని పెంచుకునే స్థాయిలో నువ్వు ఎదుగుపోవాలి తప్ప వారితో ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దు. డోంట్ కంపేర్ విత్ దెమ్. వారితో ఎప్పుడు కూడా నువ్వు కంపేర్ చేసుకోవద్దు. ఎందుకంటే నీకు 30% నుంచి గ్రాడ్యువల్గా ఎలాగ ఎదగాలో ఆలోచన చేయి. 60 నుంచి గ్రాడ్యువల్గా ఎలాగ ఎదగాలో ఆలోచన చేయి. 100% అన్నది ఒక మాట గుర్తుపెట్టుకోండి. 100% అన్నంత మాత్రాన అది పరిపూర్ణత కాదు. పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, నీది ఇంకా నీ స్టామినా పెంచుకోవాలి, నీ కెపాసిటీని పెంచుకోవాలి, నీ స్థాయిని ఇంకా నువ్వు పెంచుకోవాలి. దేవుడు ఏమంటాడంటే నువ్వు పిరికితనంతో ఉంటే అసలు ఏది కూడా ఆ భయం ఎప్పుడైతే వస్తుందో మైండ్ ఎప్పుడైనా మీరు చూడండి బ్లాంక్ అయిపోతుంది. ఒక తెల్ల పేపర్ చూస్తామా, తెల్ల పేపర్ చదవమనిస్తే ఏం చదువుతామా? తెల్ల పేపర్ ఏముంటుంది? అక్షరాలు ఏమైనా ఉంటాయా? ఉంటావు. అట్లాగనే భయపడేటువంటి పిరికాత్మ నిన్ను ఒక వైట్ పేపర్ వల్ల చూపించి మైండ్ అంతటిని ఒక బ్లాంక్ షీట్ వల్ల చూపిస్తుంది. అందుకనే నువ్వు బ్లాంక్ అయిపోతావు. హల్లెలూయా. కాబట్టి పిల్లలు గమనించండి,
పిరికితనము కలిగిన ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు, కానీ ఏమిచ్చాడు? ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ద స్పిరిట్ ఆఫ్ పవర్, స్పిరిట్ ఆఫ్ పవర్, నాట్ ఫియర్. దేవుడు మనకి పిరికితనము కలిగిన ఆత్మను, పిరికితనము కలిగిన ఆత్మ ఆయనది కాదు గనుక ఆ ఆత్మను ఎప్పుడు నువ్వు అలౌ చేయకూడదు. ఆమేన్. మీకు అర్థమవుతుందా? మంచి వారిని జీవితంలో అలౌ చేస్తే బాగుంటుంది. ఒకరోజు ఒక తల్లి నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసి, అయ్యా మా అబ్బాయి మంచోడు కాదండి అని చెప్తుంది. ఏ తల్లి అని తన బిడ్డ గురించి అలా చెప్పుగలదా? మా అబ్బాయి వేరే వాడు, సంఘంలో ఉన్న వాళ్ళు కాదు, అసలు క్రైస్తవులు కాదు వాళ్ళు. వారు నాకు ఫోన్ చేసి అంటున్నారు, అయ్యా మా అబ్బాయి మంచోడు కాదు. ఒక తల్లి తన బిడ్డ గురించి అలాంటి సాక్ష్యం ఇచ్చి రెండోది ఆమె ఏమంటుందో తెలుసా? నా కొడుకు మరలా తిరిగి నా దగ్గరకు వస్తున్నాడు అని అంటే నాకు తెలియని ఒక భయం కలుగుతుంది బాబు. నా భర్త లేడు, నాకు ఒకడే కుమారుడు, వాడు తిరిగి మరలా వస్తున్నాడు అని అంటే నాకు చాలా భయంకర. పరమ దుర్మార్గుడు బాబు అందామె. ఒక తల్లి తన బిడ్డ గురికి అట్లాంటి మాట చెప్తుందంటే ఒక్కసారి ఆలోచన చేయండి బిడ్డలారా. తన కుమారుని కొరకు ఆమె ఏం కలుగుతుంది? భయం కలుగుతుంది. ఈరోజు నేను ఒక్క మాట చెప్తాను, అలాంటి కుమారులు కనుక నిజంగా మనలో ఉన్న అలాంటి తల్లి లోక సంబంధురాలు కనుక భయపడింది. బట్ ఈరోజు పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, నువ్వైతే భయపడక్కర్లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. అవర్ గాడ్ ఈజ్ ద చేంజర్. ఆయన దేన్నైనా మార్చడకు సామర్థ్యం కలిగిన దేవుడు. బిడ్డ గమనించు, మనము లోకస్తులము కాదు భయపడటానికి, మనం పరలోకస్తులము భయపడకపోవటానికి. ఆమేన్. అది ధైర్యం ఏంటని అడుగుతాడు ఒకడు వచ్చి భార్యని, నీ ధైర్యం ఏంటి? హల్లెలూయా. పాస్టర్ గారు ఉన్నారని చెప్పబాకండి, కొంపలు మునిగిపోతుంది. హల్లెలూయా. పాస్టర్ గారు ఉన్నారు, అదే మా ధైర్యం. దేవుని స్తోత్రం. జీసస్. మీ ధైర్యం ఏంటి? మీ స్థైర్యం ఏంటి? మీ కెపాసిటీ ఏంటి? మీ క్యాపబిలిటీ ఏంటి? మీ ఎబిలిటీ ఏంటి? అసలు మీ నీతి ఏంటి? ఇంత పరాక్రమం ఏంటి? ఇలా ఎలా జీవించగలుగుతున్నారంటే 100% జీసస్. నో డౌట్ అట్ ఆల్, నో డౌట్ అట్ ఆల్. 100%. ఇకపోతే 100% జీసస్, 100% జీసస్. 100% దేవుడే. యేసుక్రీస్తు ప్రభువే 100% ఆయన మనకు తోడై ఉన్నాడు గనుక భయానికి ఎక్కడ కూడా ఆస్కారము ఇవ్వకూడదు. బిడ్డలు గమనించండి, కొంతమంది తింటారు, ఆ తర్వాత బిర్యానీ ఉందిరా లేకపోతే మరొకటి ఏదైనా ఉంది అని అన్నామంటే అది కూడా తినటానికే, అరే నేను ఇప్పుడు అన్నం తినేసాను అయిపోయిందని అనరు. కారణం ఏంటంటే ఎక్కడో దగ్గర గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్కి వీడికి మ్యాప్ ఉంటుంది. మీకు అర్థమైందా? ఆడి కెపాసిటీ అంతా. మంచి ఫిష్ లేకపోతే ఒక మంచి డెలిషియస్ ఫుడ్ అనుకుందాం. ఒక మంచి డెలిషియస్ ఫుడ్ ఇంట్లో అమ్మ చేసింది పనికిరాదు. ఇక్కడ బయట ఏం చేస్తాడో ఏం వేసి వండుతాడు. అర్థమైందా? అది డాల్డా, ఏ డాల్డా వేసాడో అర్థం చేసుకోండి. ఇంకోటి ఏం చేస్తాడంటే ప్రతిదానికి కూడా స్వెట్ బాప్టిజం అని ఇస్తాడు. అమ్మ మామూలు చేయడండి వాడు వంట. స్వెట్ బాప్టిజం ఇచ్చి దాన్ని, అర్థమైంది అనుకుంటాను. స్వెట్ బాప్టిజం అంటే చెమట బాప్టిజం అని ఇచ్చి దాన్ని చక్కగా, అందుకని ఉప్పు ఎక్కువ వేయడండి. హల్లెలూయా. బయట ఉండేవాడు ఉప్పు ఎక్కువ వేయడాడు, ఎందుకంటే తక్కువ వేస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ బాప్టిజం, స్వెట్ బాప్టిజం ఉంది ఆల్రెడీ. ఈరోజు పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు, నువ్వు దేనికి భయపడ్డావా దానికి దేవునికి భయపడ్డావా దేవునికి బానిసవుతావు. నేను రాత్రి చెప్పాను, ట్యూన్ చేయబడాలి. మనం ఆయన స్వరానికి ట్యూన్ చేయబడాలి, ఆయన చెలిమికి ట్యూన్ చేయబడాలి, ఆయనతో ఫెలోషిప్కి ట్యూన్ చేయబడాలి, ఫ్రెండ్షిప్కి ట్యూన్ చేయబడాలి, రిలేషన్షిప్కి ట్యూన్ చేయబడాలి, ఆయన మాటకు ట్యూన్ చేయబడాలి, ఆయన స్పర్శకు ట్యూన్ చేయబడాలి, ఆయన సన్నిధికి ట్యూన్ చేయబడాలి, ఆయన ప్రజెంటేషన్కి ట్యూన్ చేయబడాలి, ఆయన ప్రజెన్స్కి ట్యూన్ చేయబడాలి, ఆయన విజిటేషన్కి ట్యూన్ చేయబడాలి, ఆయన కెపాసిటీకి ట్యూన్ చేయబడాలి, ఆయన క్యాపబిలిటీకి ట్యూన్ చేయబడాలి, ఆయన పవర్కి ట్యూన్ చేయబడాలి, ఆయన వండర్ఫుల్ థింగ్స్కి మనం ఏం చేయబడాలి? ట్యూన్ చేయబడాలి. మనం టోటల్గా దేవునికి ట్యూన్ చేయబడాలి, ఆయన స్వరానికి ట్యూన్ చేయబడాలి. భయానికి ట్యూన్ చేయబడ్డావా? ప్రతి శబ్దానికి నువ్వు భయపడతావు, ప్రతి శబ్దానికి భయపడతావు. డోంట్ చూస్. నువ్వు ట్యూన్ చేయొద్దు, చూస్ చేసుకోవద్దు. బిడ్డ గమనించండి, నువ్వు ట్యూన్ చేయబడ్డావా భయం నిన్ను ఆవరిస్తుంది. డెవిల్కి ఎప్పుడు కూడా నువ్వు ట్యూన్ చేయకూడదు. అప్పుడప్పుడు అవి మనకు కనబడతాంతో భయపడడానికి. ప్లీజ్ దయచేసి పిరికితనానికి నువ్వు ఎప్పుడు కూడా ఆస్కార్. దేవుడు మనకేమిచ్చాడు? పిరికితనము కలిగిన ఆత్మను
ఇవ్వలేదో దేవుడు మనకి ఇచ్చింది ఏంటో తెలుసా? గొప్ప ఆత్మను దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. బిడ్డలారా గమనించండి, దేవుడు మనకి ఇచ్చింది అద్భుతమైన దత్త పుత్రాత్మను దేవుడు మనకి ఇచ్చాడు. గాడ్ హ్యాస్ గేవ్ ఇన్నఫ్ పవర్ఫుల్ స్పిరిట్. ఆమెన్. మరొక రిఫరెన్స్ నేను మీకు చూపిస్తాను. నిర్గమ 14వ అధ్యాయం 13-14 వచనాలు. మోషే ఏమంటాడంటే, ఈ మాట రెగ్యులర్గా మనం చదువుతాం. అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి అన్నడను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకై ఉండవలననే ప్రజలతో చెప్పాను. బాగుంది. ప్రజలకు ఏం చెప్పాడు? మీరు భయపడడానికి వీల్లేదు అని చెప్పాడు. ఇప్పుడు ఈయన భయపడుతున్నాడు. మీకు అర్థమైందా? భయపడొద్దు అని చెప్పిన వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? బిడ్డలకు కొన్ని పరిస్థితులు మనల్ని ఏం చేస్తాయి? ఇప్పుడు ఇంత గొప్ప ప్రసంగం చేస్తున్నాను నేను. ఒకరోజు పాస్టర్ గారు ఇట్లాగనే భయపడడానికి వీల్లేదని ప్రసంగం చేశాడట. ప్రసంగం చేసి హోటల్లో రూమ్ ఇస్తారు కదా, ఆ రూమ్లోకి వెళ్ళి పడుకున్నప్పుడు రాత్రి బాగా టైర్డ్ అయిపోయి రాత్రి రావటం 1 గంట అయిపోయింది. 1 గంట అయిపోయేసరికి కిటికీ దగ్గర ఒక ఆకారం ఊగుతుంది, నల్లటాక. చూచి సతనా పో అన్నాడు ధైర్యంగా. కానీ అది పోవడం ఇంకెక్కువ ఊగుతుంది. బిడ్డలారు మీరు నమ్మరు, ఊగుతా ఉంది. ఎంత ఖండించినా గద్దించినా అబ్బే రాత్రంతా ప్రార్థనే, కానీ పోవటంలే. ఇక తెల్లవారిపోతుంది. ఇక చాలా పెనుగులాట. యాకోబు ఎలా దేవునితో పెనుగులాడుతున్నాడో అట్లాగే పాస్టర్ గారు పెనుగులాడుతున్నాడు. పో అంటాడు. పోవడం ఇప్పుడు ఎక్కువైపోతుంది. ఆ తర్వాత తెల్లవారిసరి చూసుకుంటే ఆయన ఇప్పి ఏలాడ తీసిన కోట్ అండి అది. ఆయన రాత్రి సూట్ వేసుకొని వెళ్ళాడు ప్రసంగం చేయడానికి. మనోడు ఆ బ్లాజర్ తీసుకెళ్ళి ఆ విండోకి దానికి తగిలించాడు. ఫ్యాన్ వేసాడేమో, గాలికి ఏమవుతుంది? ఊగుతా ఉంది. హల్లెలూయా. బిడ్డలారా గమనించండి, ఇలాంటి ఫియర్ఫుల్ సిచ్యుయేషన్స్ మనం ఎదుర్కొంటాం. అందుకని ప్లీజ్ డోంట్ అలౌ ఫియర్. దయచేసి మనం ఏం చేయొద్దు? ఫియర్ని అలౌ చేయొద్దు. హల్లెలూయా. దయచేసి ఎక్కడ కూడా నీ జీవితంలో ఇలాంటి సిచ్యుయేషన్స్ ఎదురుతాయి. భ్రమపరుస్తుంది. దట్ ఈస్ భ్రమపరిచే దాన్ని ఏం చేస్తుంటే మిస్లీడ్ చేస్తూ ఉంటుంది, మిస్మేనేజ్ చేస్తూ ఉంటుంది ఆ స్పిరిట్, మిస్లీడ్ స్పిరిట్. అందుకనే మన జీవితంలో ఖచ్చితమైనటువంటి ఈ స్థితికి మనం తప్పింపజేసి మనం ఏదో ఒక రకంగా భ్రమలోనికి తీసుకొని పోతాయి. హల్లెలూయా. భ్రమ, ధనము భ్రమ. బిడ్డరా, ధనము భ్రమ, లోకం భ్రమ, మనుష్యులు భ్రమ, ప్రేమల భ్రమ, పెళ్ళిళ్ళు కూడా భ్రమ. చేంజ్ యువర్ యాటిట్యూడ్, చేంజ్ యువర్ నేమ్, చేంజ్ యువర్ ఎయిమ్, చేంజ్ యువర్ డెస్టినీ. నీ జీవితంలో ప్రతిదాన్ని నువ్వేం చేసుకోవాలి? చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు నీ జీవితాన్ని ఉన్నతంగా, కొంతమంది చేంజ్ అయిపోతారు. దాని అర్థమేంటి? చిల్లర. చేంజ్ అంటే చిల్లరగా మారిపోకూడదు మనం. అర్థమైంది కదమ్మా? చిల్లర చేస్తలో మేము కూడా చేంజ్ అయిపోయామండి అంటే నాణాలు చేంజింగ్ గురించి నేను చెప్పట్లే. హల్లెలూయా. బిడ్డలారా, నీ జీవితంలో గొప్ప విప్లవాత్మకమైన పెను మార్పుల గురించి చెప్తున్నాను. నువ్వెప్పుడు దేన్ని చూచి నువ్వు భయపడద్దు. హల్లెలూయా. దేవుడు అందుకని తన శిష్యులను అనాయింట్ చేసి పంపించినప్పుడు దురాత్మల మీద అధికారాన్ని ఇచ్చాడు. యు ఆర్ అనాయింటెడ్ వన్. హల్లెలూయా. యు ఆర్ అనాయింటెడ్, యు ఆర్ అపాయింటెడ్, యు ఆర్ అపాయింటెడ్ యాజ్ ఎ మినిస్టర్. నిన్ను దేవుడు ఒక మినిస్టర్గా అనాయింట్ చేశాడు, అపాయింట్ చేశాడు. ఎందుకంటే టు డిస్ట్రాయ్ ద డెమనిక్ స్పిరిట్స్. ఆమేన్. యు ఆర్ అనాయింటెడ్ బై ద హోలీ స్పిరిట్. పిల్లలు గమనించండి, దేవుడు అడాప్ట్ చేసుకొని తన అడాప్షన్ స్పిరిట్లో మనం నింపాడు అని అంటే మొట్టమొదటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేన్ని చూచి మనం భయపడాల్సిన పని లేదో. హల్లెలూయా. మనుషులు ఉద్యోగం ఉంటుందో పోతుందో, పోతే పోని. హల్లెలూయా. పోతే దేవుడు మరొక ఆపర్చునిటీ ఇస్తాడు. హల్లెలూయా. నేను ఒక్క మాట చెప్పునా, సో మెనీ ఆపర్చునిటీస్ ఆర్ దేర్. ఒక ప్రయాణం చేసే వ్యక్తిని చూడ, మనం ఇక్కడ నుంచి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక బెంగళూరు వెళ్ళాలనుకున్నాం. ఇక్కడ నుంచి బెంగళూరు వెళ్ళాలంటే ఎంత బెంగో, ఒకటే ట్రైన్లు లేకపోతే 2 ట్రైన్లు. పొద్దున్న ప్రశాంతి ఉంటుంది, మధ్యాహ్నం అశాంతి ఉంటుంది. ప్రశాంతి మిస్ అయిందా అశాంతే మనకి. కానీ ఒక తెలివైన వాడు ఏం చేస్తాడంటే టక్కన బస్సు ఎక్కువ బండి ఎక్కువ విజయవాడ వెళ్ళిపోతాడు. విజయవాడ వెళ్ళిపోయిన తర్వాత మరొక ట్రైన్ని క్యాచ్ చేసుకెళ్ళిపోతాడు, బ్రేక్ జర్నీ చేస్తాడు. హల్లెలూయా. నీ బ్రేక్ త్రూకి కొన్ని సందర్భాల్లో బ్రేక్ జర్నీ చేయాలి. హల్లెలూయా. దేర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్. నీ జీవితంలో కరప్షన్ చేయకుండానే అనేకమైన ఆప్షన్స్ దేవునికి ఇచ్చాడు నీ ఆశీర్వాదం కొరకు. నువ్వు కరప్షన్ చేయక్కర్లే. సో మెనీ ఆప్షన్స్ ఆర్ దేర్. చాలా ఆప్షన్స్ దేవునికి ఇచ్చాడు. నువ్వు కరప్షన్ చేయాల్సిన అవసరం నీకు లేదు. దేవుని ఒక రిచ్నెస్లో దీవిస్తాడు. ఆమేన్. నా ప్రియమైన బిడ్డ గమనించు,
దేవుడు గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తులుగా దేవుడు మనం జీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. బట్ దయచేసి దేవుడు బ్రతిమలాడుతుంది ఏంటంటే, ప్లీజ్ డోంట్ అలౌ ద ఫియర్. హల్లెలూయా. జరుగుద్దో తీసేసి దాన్ని దిద్దియండి. జరుగుద్ది అయిపోద్ది. దిద్దితే ది అవుద్ది. దోచేసుకుంటే దో అయిపోద్ది. దోచుకునే ఇవ్వకండి, దాన్ని ఏం చేయాలి? దిద్దు. జరుగుద్ది, అవుతుంది, జరుగుద్ది, అద్భుతమే, ఏమని చెప్పుకోవాలి. హల్లెలూయా. కాబట్టి బిడ్డలారా గమనించండి, దోని కాస్త దించి దిద్దుకుంటే జరుగుద్ది. కాబట్టి జాగ్రత్తగా గమనించాలి. అంతా దేవుడు మన చేతిలోనే. నీ మైండ్ సెట్ నువ్వెంత చక్కగా తీర్చిదిద్దుకుంటావో అంత చక్కటి కార్యాలు జీవితంలో చూస్తావు. బిడ్డ గమనించు, నువ్వెవరి కొరకు బ్రతకక్కర్లే. నువ్వు నీ కొరకు, నీవు ఆయన కొరకు బ్రతకాలి. హల్లెలూయా. ఆయన అంటే మీ ఆయన అనుకోగలరమ్మా, మీ ఆయన కోసం కాదు బ్రతకండి, కానీ ఆయన కొరకు మనము. నేను ఒక్క మాట చెప్పున, నీ సృష్టికర్త నీకేమయ్యున్నాడు? భర్త అయ్యున్నాడు. నీ సృష్టికర్త. చాలామందిని మీరు చూడండి, మా బిడ్డల కొరకు బ్రతుకుతున్నామండి, నా భర్త కొరకు బ్రతుకుతున్నాను, నా కుటుంబం కొరకు బ్రతుకుతున్నాను. నో 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 ఆయన కొరకు నువ్వు బ్రతకాల్సింది ఎవరి కొరకు? ఆయన కొరకు నువ్వు బ్రతకాలి. ఎందుకంటే నువ్వు బిడ్డ కొరకు బ్రతికితే నీ బిడ్డ ఒక్కడే బెనిఫిట్ పొందుతాడో, అదే నువ్వు ఆయన కొరకు బ్రతికితే సమాజమే బెనిఫిషరీస్గా మారిపోతారు. దాని స్తోత్రం కలుగును గాక. నేను ఒక్క మాట చెప్పనా, యు ఆర్ నాట్ ఎ విక్టిమ్, యు ఆర్ ద విక్టర్. హల్లెలూయా. యు ఆర్ నాట్ ఎ విక్టిమ్, యు ఆర్ ద విక్టర్. నువ్వు బాధితురాలు కాదు, నువ్వు జయించేటువంటి విక్టర్వే నువ్వు. ఆమెన్. విజయము నీదే. ఆమెన్. యు ఆర్ ద విన్నర్, యు ఆర్ ద విన్నర్, యు ఆర్ ద ఛాంపియన్. అందుకని నువ్వు విక్టిమ్ కాదు, నువ్వు యొక్క విక్టర్వి. దేవుని స్తోత్రం. ఆమెన్. దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. బిడ్డ గమనించండి, నీ అభిషేకం నిన్ను పవర్తో నింపొద్ది, నీ అభిషేకం నిన్ను ఫైర్తో నింపొద్ది, నీ అభిషేకం నిన్ను అనెంటింగ్తో నింపొద్ది. నీ అభిషేకం, ఒక మాట చెప్పనా, నువ్వు నడిచి వెళ్ళిపోతే ఒక వైబ్రేషన్స్ కదులుతాయి. ఆమెన్. ఒక స్థాయికి వెళ్దాం. మనం నడుస్తూ ఉన్నప్పుడు ఏం కలగాలి? వైబ్రేషన్స్ కలగాలి. నువ్వు మాట్లాడుతున్నప్పుడు మనుషుల హృదయాల్లో వైబ్రేషన్స్ కలగాలి, ఒక శక్తివంతమైన వైబ్రేషన్స్ కలగాలి. నువ్వు పాడుతూ ఉంటే ఒక వైబ్రేషన్ కలగాలి, నువ్వు నడిచి వెళ్ళిపోతుంటే వైబ్రేషన్ కలగాలి, నేను చూస్తే ఒక వైబ్రేషన్ కలగాలి. ఒకరోజు నేను క్యారలైన్ గారి యొక్క వాల్ పోస్ట్ వేద్దామనే ఉద్దేశంతో ఒక చోటకి వెళ్ళి, ఒక ప్రింటర్ దగ్గరికి వెళ్ళి, నాకు రెగ్యులర్గా ఉంటాడు, బాగా క్లోజ్గా ఉంటారు ఆ ప్రింటర్స్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఆయన చూసి అంటాడు, సార్ ఈ సిస్టర్ గారిని చూస్తే నా హృదయంలో ఒక వైబ్రేషన్స్ వస్తున్నాయండి అన్నాడు. వైబ్రేషన్స్, ఒక కదలికలు వస్తున్నాయండి అన్నాడు. ఒకరోజు జాన్ వెస్లీ గారితో నేను ఆఫీసులో మీటింగ్ పెట్టాను. ఐఎస్ ఆఫీసర్స్ వీళ్ళందరూ వచ్చి మీటింగ్ అవుతుంటే ఒక వ్యక్తి గబగబ లేచి వెళ్ళిపోతాడు. ఏరా అని అడిగా. నేను ఎక్కడైనా మారిపోతానేమో భయం వేస్తున్నాను, అందుకే పారిపోతున్నాను అన్నాడు. హల్లెలూయా. అయితే మారిపోతాడో లేకపోతే నేను చూచే పారిపోతాడు. దేవుని స్తోత్రం. నువ్వు బ్రతమాలక్కర్లే. ఆమెన్. అయ్యాడా మారాడు, లేకపోతే పారిపోయాడు. అయితే మారిపోతాడు, లేకపోతే పారిపోతాడు. బిడ్డ గమనించి, రెండే ఆప్షన్స్. అయ్యాడా మారిపోయినట్టే, లేదా పారిపోయినట్టే. చేప దొరికిందా? దొరికినట్టే. దొరకలేదే మంద కాదంతే. దేవుని స్తోత్రం కలుగుని కాదు. చేప దొరికితే అది మందే, దొరక్కపోతే మంద కాదు. మంద కాని చేప మనకు అక్కర్లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. నేను ఒక్క మాట చెప్పనా, ఒక పిత్తన పరుగు జారిపోయింది అనుకోండి, లేకపోతే ఒక గులిమెంద జారిపోయింది అనుకోండి, ఇంకేముంటామన్నారా? ఒక ఇసుక దొంతు జారిపోయింది అనుకుందాం, సముద్రం చేప. చెరువు చేపలు అయితే శీలవతి, గుణవతి, అన్ని మన మతి. ఏం పేర్లు పెడతారో అర్థం కాదు. అమ్మా, చేప తిన్నవాడు తిన్నానంటే పర్వాలేదుగా. బొచ్చు తిన్నావా? శీలవతి తిన్నావా? గుణవతి తిన్నావా అని అడుగుతా. బిడ్డలు గమనించండి, పేర్లు చాలా ఉంటాయి. నేను ఒక్క మాట చెప్పనా, ఇవన్నీ పోయినా దేవుడు ఒక పెద్ద కోనేమనే దేవుడు మనకి ఇచ్చేస్తాడు. హల్లెలూయా. ఆమేన్. ఏటు దాటిపోతే కోనేటినే దేవుడు మనకి ఇచ్చేస్తాడు. నేను ఒక దేవుడిచ్చే ఆశీర్వాదం ఎలాగుంటుందో చెప్తాను. దేవుడు ఏమైనా వాగ్దానం చేశాడంటే, మీకు ఇల్లు ఇస్తాను, మీకు కారు ఇస్తాను, మీకు బైక్ ఇస్తాను, మీకు బంగ్లా ఇస్తాను వాగ్దానం చేయలే. ఇజ్రాయెల్ పిలిచి ఏమాడంటే, నేను పాలు చేను ప్రవహించే దేశాన్ని ఇస్తానన్నాడు. దీని స్తోత్రం కలుగుతా. యు ఆర్ ద ల్యాండ్ లేడీ. ఒక్కసారి ఎస్తేర్ని చూడండి, పిల్లలు గమనించి ఒకసారి రూతుని మీరు చూడండి. రూతు జీవితంలో సర్వము కోల్పోయింది. ఏమిచ్చాడు తెలుసా? ఒక పొలాన్ని ఇచ్చేశాడు, ఇల్లుని ఇచ్చేశాడు, వాకలు ఇచ్చాడు, యూదా బెత్లెహేముని ఇచ్చాడు. తన గర్భంలోంచి ఇశ్రాయేలు ప్రజలందరికీ ఒక ఉన్నతమైన రక్షకుని పరిచయం చేశాడు ప్రపంచానికి. దేవుడిస్తే మనం మనుషులు ఏమిస్తారా మిత్రమాలు ఏమిస్తారా? ఏమెవరు? హల్లెలూయా. వాళ్ళు ఏం చేస్తారంటే లాన్ లేపేస్తారు, దాన్ని దించేస్తారు. ఏమొస్తుంది? లేదు వస్తుంది.
హల్లెలూయా. లేదు అని వచ్చేస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, మనుషుల దగ్గరికి మోకరించి ప్రార్థించి ఈ ఎక్స్పీరియన్స్లోకి వెళ్ళాలి. మనం మోకరించి ఏం చేయాలి? ప్లీజ్ డోంట్ బెగ్ దమ్. వారిని ఎప్పుడు కూడా మనం భిక్షాటం చేయొద్దాం. రిచ్గా హల్లెలూయా యువర్ రిచ్ డాడీ అందే, నువ్వు చాలా డబ్బులు ఉన్నాడు. ఆ మాట నాకు చాలా దీవెనకరంగా అనిపించింది. నా బిడ్డ నన్ను ఏం చేసింది? ఎస్, ఐ ఆమ్ రిచ్ బై ద గాడ్ బికాస్ మై ఫాదర్ ఇస్ రిచ్ ఫాదర్. హల్లెలూయా. నన్ను చూసి రిచ్ ఫాదర్ అని చెప్పి నన్ను 300 అడిగింది. బట్ నేను రిచ్ గారిని ఏమడగాలి? 3 లక్షలు అడిగిన ఆయన నాకు ఇచ్చే దేవుడు, అంతకన్నా గొప్ప దేవుడు. దాని స్తోత్రం కలుగును గాక. నా ప్రియతను బడ గమనించండి, యు ఆర్ ద రిచ్ వన్. దేవుడు మనకి ఏమని ఇస్తాడు? అది రిచ్నెస్ ఇస్తాడు మనకి. ఆమేన్. పిల్లలు గమనించండి, అందరూ రూతును చూచి నేనేమనుకుంటున్నానంటే వార్ప కూడా ఓర్చుకోలేనంత దీవెన రూతుకి ఇచ్చాడు దేవుడు. దాని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వార్ప ఓర్చుకోలేనంత ఇన్ఫర్మేషన్ పాస్ చేయబడింది రూతు కొరకు. హల్లెలూయా. నా ప్రియతను బిడ్డలు గమనించండి, దేవుడు దీవించడం ప్రారంభించడం టెరిటోరియల్ ఆక్యుపైర్గా మార్చేస్తానన్న దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. బిడ్డలు గమనించండి, దేవుడు దీవించాలని మనం కోరుకోవాలి. అందుకనే దానికి ఈరోజు పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు. దయచేసి భయానికి ఎక్కడ కూడా ఆస్కారం ఇవ్వద్దు, అనుమతించదని లేదు. అది ఒకవేళ భిక్షాటం చేసిన అయ్యో పాపం అని చెప్పి ఏం చేయకూడదు, ఎప్పుడు పిరికితనానికి ఆస్కారము ఇవ్వకూడదు. బిడ్డలారా గమనించండి, దేవుడు అద్భుతకరమైనటువంటి దేవుడు ఆశ్చర్యకరమైన విషయాలు మనకు తెలియజేస్తాడు. అయితే ఇప్పుడు మోషే ఏం చేస్తున్నాడంటే భయపడొద్దని చెప్పి ఏం చేశాడు? భయపడటం ప్రారంభించి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా ఇప్పుడు నన్ను ఏమి చేయమంటావు? అరే భయపడొద్దని ప్రొఫెసైజ్ చేసావు. అసలు ఇజ్రాయెల్ ప్రజలు మళ్ళా ఐగుప్తీలు మళ్ళా ఎప్పుడు చూడమని ఇజ్రాయెల్ ప్రజలకు చెప్పావు. ఇన్ని చెప్పినాడువి, ఇంత బాగా ప్రసంగం చేస్తున్నాడు, భయపడితే అర్థం ఉందా నీకు? నీకు అర్థమైందా? మొర్ర పెడతావేంటయ్యా? ఏడుస్తావేంటి మోషే? ఆ ప్రజలు మళ్ళీ ఎప్పుడు చూడరని ఈ ప్రజలకు చెప్పావు కదా. నేను పాలు చేలు ప్రవహించే దేశం ఇస్తున్న వాగ్దానం చేశాను కదా. నువ్వు కరెంట్ సిచ్యుయేషన్ చూసి మొదట నీలోంచి భయాన్ని వెకెట్ దట్ భయాన్ని అంతటిని కూడా నువ్వు వెకెట్ చేసేయాలి. భయం అయితే తన జీవితంలో భయాన్ని పక్కన పెట్టి తన చేతి కర్రను చాపాడో ఎర్ర సముద్రం ఏమైపోయింది? 2 పాయలు. నిన్ను నడిపించేటకు దేన్నైనా చీల్చి చండాడగలిగే దేవుడు నువ్వు ఆరాధన చేస్తున్నావు. హల్లెలూయా. నా ప్రియమైన బిడ్డ గమనించొద్దు, అనారోగ్యం చూసి భయపడొద్దు. యు కెన్ హీల్ ఎట్ ఎనీ టైం. హల్లెలూయా. ఒక్క క్షణంలో నిన్ను బాగు చేసి స్వస్థపరిచి లేవనెత్తగలిగే దేవుడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. బిడ్డలారా గమనించండి, దేవుడు వెంటిలేటర్స్ మీద ఉండే వారిని కూడా హల్లెలూయా అన్కౌంటబుల్ ఆయుష్తో దీవించేటువంటి దేవుడు అయిన దేవుని స్తోత్రం కలుగు. మళ్ళీ పెద్దవాళ్ళు మీరు చూడండి, వాళ్ళ వయసు ఎప్పుడు చెప్పరు. అమ్మ నీ వయసు ఎంత అంటే అది 50 దగ్గర 60 దగ్గర ఆగిపోవాల్సిందే. కొంతమంది వెళ్ళటానికి ఇష్టపడరాలు. దేవుడు అట్లాగనే దీవించునుగాక. హల్లెలూయా. యు ఆర్ అండర్ కంట్రోల్ ఆఫ్ 100 years. నీకు అర్థమైందా? నువ్వు 100 years కంట్రోల్ ఉన్నంత వరకు దేవుడు నేను దీవిస్తూనే ఉంటాడు. నువ్వు రిచ్ అంతే. హల్లెలూయా. ఈమె ఇప్పుడు ఈ రూతు యొక్క రిచ్ని చూసి వార్పాయి పిచ్చెక్కిపోయింది. హల్లెలూయా. నా జీవితంలో నేను ఈ మాధుర్యాన్ని ఎట్లా మిస్ అయ్యానే? ఈరోజు నిన్ను చూసి చాలామంది ఇదే ప్రశ్న. ఈ ఆశీర్వాదం నేను ఎక్కడ మిస్ అయ్యా? ఈ దీవెన నేను ఎక్కడ మిస్ అయ్యా? ఇంత కృప నేను ఎక్కడ మిస్ అయ్యా? ఇలాంటి దేవుణ్ణి నేను ఎక్కడ మిస్ అయ్యా నేనని అనేక మంది నీ జీవితం నిన్ను చూసి వార్పాలంటి వారు ఉంటారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నువ్వన్నీ కోల్పోయి నువ్వు అనుకోవచ్చు. నువ్వు కోల్పోయిన దానికి నీ ఊహకు మించిన ఆశీర్వాదాలన్నీ దాచిపెట్టిన దేవుని దగ్గరికి వచ్చావు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నీ నివాస స్థలము యూదా బెత్లెహేము, నీ అడ్రస్ యూదా బెత్లెహేము, బెత్లెహేం, నీ సంగమక యూదా బెత్లెహేం, నీ పరిసర ప్రాంతాలు నీవు నివాసం చేస్తున్న స్థలాలు యూదా బెత్లెహేము. అవి పాలు తేనెలు ప్రవహించేవి. అవి బిడ్డ గమనించు, విస్తారమైన దీవెనకు విస్తారమైన ఆశీర్వాదానికి మూలాధారం యూదా టెరిటోరియల్ ఆక్యుపైయర్. బిడ్డ గమనించు, దేవుడు నిన్ను అలాంటి అనైటింగ్ చేసి ఇచ్చాడో కాబట్టి మోషే ఎప్పుడైతే భయాన్ని తనలోంచి దూరం చేసుకున్నాడో అద్భుతాన్ని చూచాడు. దేని స్తోత్రం కలుగునుగాక. భయం ఎప్పుడైతే నీ హృదయాన్ని ఆక్యుపై చేస్తుందో దేవుని యొక్క పవర్ నీ జీవితంలో ఆటోమేటిక్గా దగ్గర రాకుండా ఆస్కారం ఉంటుంది. బిడ్డ గమనించు. అందుకనే భయాన్ని తీసి భయానికి బదులుగా గొప్ప ధైర్యంతో శక్తితో నీ హృదయం నింపబడాలి అని అంటే మొదట భయానికి ఎక్కడ కూడా ఆస్కారము, భయముల అవిశ్వాసం ఉంటాయి. సీక్రెట్ వినండి, భయములు ఏముంది? అవిశ్వాసం ఉంటుంది.
బిడ్డ గమనించాలి, భయానికి ఎంత భయంకరమైందంటే భయము, అందులో అవిశ్వాసం ఉంది, అందులో దేవుని శక్తిని కించపరిచే తత్వం ఉంది, దేవుని అభిషేకాన్ని కించపరిచే తత్వం దానిలో ఉంది, దేవుడు విజయాన్ని అవమానించే తత్వం ఉంది భయంలో, దేవుడు నామాన్ని అవమానపరిచే తత్వం భయంలో ఉంది. అందుకని ఇశ్రాయేలు ప్రజలు నమ్మనంత వరకు దేవుడే కార్యాన్ని కూడా చేయలేకపోయాడు. నమ్మటానికి తన ప్రవక్తను పంపించాడు, నమ్మటానికి దైవజనులను పంపించాడు. మొట్టమొదటి నమ్మాలి. ఎప్పుడైతే దేవుని నమ్ముతావో నీలో ఒక ధైర్యం నింపబడుద్ది. దేవుని స్తోత్రం కలగనగాక. హల్లెలూయా. బిడ్డ గమనించని, ధైర్యంతో ఖాళీ పాత్రను కూడా నింపగలిగే సామర్థ్యం కలిగిన దేవుని మనం ఆరాధన చేస్తున్నాం. అట్ ఎనీ మూమెంట్ దేవుడు ఏ పరిస్థితుల్లోనైనా ఒక అద్భుతాన్ని మన జీవితంలో చేయటకు సామర్థ్యం. అయితే నీ జీవితంలో అంతవరకు భయం అనేది ఎలా చేయకుండా ఆయన అభిషేకం మనలోనికి ఫ్లో అయ్యేటంత వరకు కూడా ఆ భయం అన్నది ఎక్కడ కూడా నీ హృదయాన్ని ఆక్యుపై చేయకుండా చూసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి బిడ్డ గమనించాలి, మన జీవితాన్ని ఏ భయమైనా ఆక్యుపై చేసిందా ఆటోమేటిక్గా దానికి మనం ఏమైపోతాం? బానిసలమైపోతాం. దేవుడు మనకి పిరికితనం కలిగిన ఆత్మనివ్వలేదు. కాబట్టి మోషే అంటాడు, మోషే నువ్వెందుకు భయపడతావు? నీలో నుంచి ఒక అద్భుతమైనటువంటి స్వరం ఇశ్రాయేలు ప్రజలు విన్నారు. నీవు నా మీద ఆధారపడి అద్భుతమైనటువంటి ప్రొఫెసర్ చేసావు. ఇప్పుడు ఆ ప్రజలను చూసి నువ్వెందుకు భయపడతావు? భయపడొద్దు అని చెప్పని నీవు భయపడితే దానికి అర్థమో ఏమైనా ఉందా? ఒక నాయకుడు ఎప్పుడు భయపడకూడదు. బిడ్డ గమనించు, ఒక భార్య కన్నీరు పెట్టుకుంటే భర్త ఎప్పుడు కన్నీరు పెట్టకూడదు. నేనున్నాను కదా అని చెప్పాలి. అసలు నువ్వున్నావని దానికి భయం ఎత్తే నేనేం చేయలేను. అర్థమైందా? హల్లెలూయా. నిన్ను చూసే భయపడితే నేనేం చేయగలమ్మా? ఒక ధైర్యం చెప్పాలి. దగ్గర తీసుకో. ఐ ఆమ్ యువర్ హస్బెండ్, ఐ ఆమ్ నాట్ అన్ ఆర్డినరీ, ఐ ఆమ్ యువర్ హస్బెండ్. ఎంత నీకు బెండ్ అయినా మాత్రం నేను హస్బెండ్ కాకపోతానే అని గొప్ప ధైర్యంగా చెప్పాలి వాళ్ళు. హల్లెలూయా. మీకు అర్థమైందా? ఎందుకు బెండ్ మళ్ళీ మట్టి నుంచి తీసాడు, ఎముకల నుంచి తీసేసాడు. ఎముక గట్టికుంటుందా? మట్టి గట్టికుంటుందండి. మట్టి కొండ పగిలిపోద్ది, ఎముకలతో చేసి తిరిగిపోద్దా? ఏమవుదు. మహా అయితే అల్లాడికి వచ్చినట్టు ఎయిర్ క్రాక్ వస్తుంది అంతే, ఏం జరగదు వాళ్ళకి. కారణం ఏంటంటే నేను ఒక్క మాట చెప్పని రహస్యం, ఆయన మన ఎముకలతో వాళ్ళని తయారు చేశాడు. హల్లెలూయా. మన శక్తితో ఆయన తయారు చేశాడు. మన ధైర్యంతో వాళ్ళని తయారు చేశాడు. మన దేవుడు మనకి ఎముకల నుంచి తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. బిడ్డ గమనించండి, మనల్ని స్త్రీలను మన ఎముకల నుంచి ఎందుకు తీసుకొచ్చాడు తెలుసా? మనమున్నామనే ధైర్యంతో వారు ముందుకు సాగటానికి. మన సృష్టికర్త మనకి ఎముక అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. ఈరోజు ఆమె ఏడ్చింది కదా, నువ్వు ఏడిస్తే మొత్తం ఒక డాష్ 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 ఫుల్ అయిపోతాయి. గమనించు, మనం పిరికి వాళ్ళం కాదు. ఇంటి యజమాని ఎప్పుడు కూడా, ఒక నాయకుడు ఎప్పుడు కూడా పిరికితనంతో తనకి వీళ్ళే. మోషే పిరికితనంతో ఎప్పుడైతే దేవుడు ఫుల్ఫిల్ చేస్తున్నాడో, వై ఆర్ యు క్రైమ్, వై ఆర్ యు క్రైమ్? యాజ్ ఎ లీడర్ ప్లీజ్ డోంట్ అలౌ ద ఫియర్, ద స్పిరిట్ ఆఫ్ ద ఫియర్ ఇన్ యువర్ హార్ట్. ధైర్యంగా ఉంటావు. నాకేం విరుద్ధంగా జరగదు, ధైర్యంగా ఉంటావు. నేను మిరాకిల్ చేయబోతున్నా. బిడ్డ గమనించండి, దేవుడు మిరాకిల్ చేయాలి అని అంటే మొదట ఫియర్ అనే స్పిరిట్ మనలో లేకుండా చూసుకోవాలి. మిరాకిల్ చేస్తాడు బిడ్డ ఎప్పుడైతే ఆ ధైర్యంతో మళ్ళీ ఫుల్ఫిల్ చేసుకున్నాడో, అది ఎప్పుడైతే ఖాళీ చేసేస్తాడో మోషే, ధైర్యం ఎప్పుడైతే వచ్చిందో ఎర్ర సముద్రం ఆటోమేటిక్గా ఏమైపోయింది? నీలో ధైర్యం ఉంటే చుట్టూ ఉండే పరిస్థితులు ఆటోమేటిక్గా నేను విడిచి వెళ్ళిపోతాయి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు దాని వెనకాతల పరుగులు, కత్తులు, గిత్తులు పట్టుకొని పరిగెత్తక్కర్లే. హల్లెలూయా. చూడు, జాగ్రత్తగా గమనించాలి. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఆయుధాలు లేకుండానే ధైర్యంతో సాగిపోయేటట్టు చేసి ఎన్నో విజయాలు ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలకు బ్యాటిల్లో వారు ఉపయోగించిన ఆయుధాలు మీరు చూడండి, స్తుతి ఆయుధాన్ని ఉపయోగించారు. బిడ్డ గమనించండి, ధైర్యంతో వారు ముందుకు సాగిపోతే అద్భుతమైన కార్యాలు జరిగినాయి. మరొక మాట చదివించి నేను ముగిస్తాను. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 8-9 వచ్చిన, యెహోవా మన యందు ఆనందించినడలా ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టుకు యెహోవా మీద తిరగబడుకుడి, ఆ దేశ ప్రజలకు భయపడుకుడి, వారు మనకి. అంటే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశాడు? మనుషులు తినేటట్టుగా చేసేసాడట. మరి రాక్షసులుగా మార్చాడు. దాని అర్థం అదే కదా అమ్మ, అర్థమైందా?
నువ్వు దేన్ని భయపడతావో అది నీకు ఆహారం అయిపోతాయి. ఆమేన్. జాగ్రత్తగా గమనించండి. ఏ మనుషులను చూసి భయపడతావో వారు నీకు ఆహారం అయిపోతారో, ఏ పరిస్థితులు చూసి భయపడతాయో ఆ పరిస్థితులు నీకు ఆహారం అయిపోతే రివర్స్ చేస్తాడు దేవుడు. మనకి ఆహారం అగుదురు, వాడి నీడ వారి మీద నుండి తొలగిపోయాను. యెహోవా మనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. వారిని చూచి ఎప్పుడు నువ్వేం చేయొద్దు, పరిస్థితులను చూసి భయపడొద్దు. ఒక్క మాట నేను చెప్పనా, ఇశ్రాయేలు ప్రజలకి దావీదు కొన్ని వ్యత్యాసం ఏంటో తెలుసా? సౌలుకి దావీదు కొన్ని వ్యత్యాసం ఏంటో తెలుసా? గొలియాతును చూచి భయపడ్డారు, దావీదు గొలియాతును చూచి ఎక్కడ భయపడలే. హల్లెలూయా. నీలో ఉండే ధైర్యమే నీ గొప్ప విషయం. నీలో ఉండే ధైర్యమే. అసలు ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? నా దేవుని నుంచి వచ్చింది ధైర్యం. హల్లెలూయా. చాలా డిస్కషన్స్ జరుగుతాయి. గొలియాతుని ఓడించడానికి గల కారణం కేవలం దావీదులో ఉండే ధైర్యం. హల్లెలూయా. సౌలు పిరికివాడు గనుక పిరికితనం తీసుకొని వచ్చాడు. పిరికితనపు ఆత్మ అది. సౌలు ఏం పట్టుకుంది? ద స్పిరిట్ ఆఫ్ ఫియర్. సౌల్లో దావీదులో ఉన్నది స్పిరిట్ ఆఫ్ ఫైర్. హల్లెలూయా. ఫియర్కి ఫైర్కి మధ్యలో డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఫియర్ ఏం చెప్పిందంటే, వాడు రూపం చూడు, వాడు ఎత్తు చూడు, వాడు జైంట్ అంటే. ఇప్పుడు ఈయనేమంటాడంటే, ఆయన జైంట్ కావచ్చు, బట్ ఐఎమ్ ద జైంట్ కిల్లర్ అన్నాడు. దీని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఐ యామ్ ద డిస్ట్రాయర్. ఐ యామ్ ద డిస్ట్రాయర్. ఐ యామ్ ద కాంకరర్. ఐ యామ్ ద విన్నర్. ఐ యామ్ ద ఛాంపియన్ ఇన్ దిస్ బ్యాటిల్ ఫీల్డ్. ఛాంపియన్ పదం మనం ఎప్పుడు వాడతామో తెలుసా? ఒక ఆడుతున్నాము అని అంటే దేవుడు యుద్ధాన్ని కూడా ఒక ఆటగా మార్చేస్తాడని ఇన్వాల్వ్ అయిపోతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. దట్స్ వై యువర్ నేమ్ ఇస్ ఛాంపియన్. అందుకని నీ పేరేంటి? ఛాంపియన్. హల్లెలూయా. యు ఆర్ ద ఛాంపియన్. జీవితంలో గెలిచే ఛాంపియన్ ఇవి, కష్టాలు గెలిచే ఛాంపియన్ ఇవి, పరిస్థితులు గెలిచే ఛాంపియన్ ఇవి, నిరుద్యోగాన్ని గెలిచే ఛాంపియన్ ఇవి, పాపాన్ని గెలిచే ఛాంపియన్ని, శాపాన్ని గెలిచే ఛాంపియన్ని, కుటుంబాన్ని గెలిచే ఛాంపియన్ ఇవి. నువ్వు యు ఆర్ ద ఛాంపియన్ సెంట్ పర్సన్ బై ద సెంట్ పర్సన్ జీసస్. హల్లెలూయా. యు ఆర్ ద ఛాంపియన్. పరిస్థితులు గెలిచే ఒక ఛాంపియన్ ఇవి నువ్వు. హల్లెలూయా. బిడ్డ గమనించండి, ప్రపంచంలో వరల్డ్ కప్ ఆడి వరల్డ్ కప్ గెలిచేవాడి కన్నా జీవితాన్ని గెలిచేవాడు, పాపాన్ని గెలిచేవాడు నిజమైనటువంటి ఛాంపియన్. దేవుడు అలాంటి ఛాంపియన్గా దేవుడు నిన్ను మార్చాడు. వింబుల్డన్లో సాధించినటువంటి ఆ పథకం కన్నా ఈరోజు దేవుడిని గొప్ప పథకాన్ని ఇస్తున్నాడు. దీని స్తోత్రం కలుగును గాక. మనుషుల మధ్యలో జరిగే ఆటల్లో గెలుపొందే వ్యక్తిని ఒక ఛాంపియన్షిప్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తాడు తెలుసా? ఒక వెండి ట్రోఫీ, బంగారపు ట్రోఫీ, టోపీ కాదు, ట్రోఫీ. జాగ్రత్తగా గమనించు. ఒక వెండి ట్రోఫీ, బంగారపు ట్రోఫీ, ఒక కాస్ట్లీ వజ్రపు ట్రోఫీ, ఇలాంటి ట్రోఫీలు ఇస్తారు. అయితే ప్రభు మనల్ని ఛాంపియన్గా చేస్తే పరలోకాన్ని ఒక ట్రోఫీకి ఇచ్చేస్తాడు. దాని స్తోత్రం కలుగును గాక. నీ ఫెలోషిప్ మారుస్తాడు. ఇప్పుడు ఇంతవరకు మనుషులతో ఉండే ఫెలోషిప్ ఏంజల్స్తో ఫెలోషిప్ చేసే స్థాయికి తీసుకుపోతాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు నీ ఫ్రెండ్స్ ఎవరో తెలుసా? రఫాయల్, గబ్రియల్, మికాయల్ మన ఫ్రెండ్స్ అయిపోతారు. హల్లెలూయా. యు కెన్ సీ ద పీటర్ ఇన్ ద హెవెన్. నీ స్నేహితుడు ఎవరంటే పేతురు నీ స్నేహితుడైపో, అపోస్తలుడైన పౌలు నీ స్నేహితుడైపోతాడు. ఆమేన్. హల్లెలూయా. నీ ఛాంపియన్షిప్లో నువ్వు కైవసం చేసుకుంటే పరలోక రాజ్యాన్ని ఒక ట్రోఫీగా మార్చి నీకు ఇస్తాడు ఆయన. హల్లెలూయా. బిడ్డలు గమనించే, లోకంలో ఫ్లాట్స్ రాసిస్తారు కొంతమందికి, బట్ దేవుడు మనకి పరలోకంలో గొప్ప ఫ్లాట్స్ రాసి ఇచ్చేస్తాడు మనకి. హల్లెలూయా. బిడ్డలు గమనించాలి, మొత్తం ట్రోఫీ అంతా కూడా గోల్డే. ఆమేన్. ఇదైతే చేత్తో పట్టుకుంటావు ఇక్కడ ఇచ్చే ట్రోఫీస్, బట్ అక్కడైతే నువ్వు చేత్తో పట్టుకెళ్ళి నువ్వు ఎంటర్ అవ్వాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అంత పెద్ద ట్రోఫీని దేవుడు మనకి, బికాజ్ యు ఆర్ ద ఛాంపియన్. ఎప్పుడైతే పిరికితనం నీలో నుంచి దూరం చేసుకున్నావో నువ్వు విన్నర్గా దేవుడు డిక్లరేషన్ చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. బిడ్డ గమనించు, పిరికితనపు మాటల మధ్యలో ఎక్కడ కూడా దావీదు తన ధైర్యాన్ని కోల్పోలేదా? ఆమేన్. మనం కూడా చాలామంది పిరికితనం కలిగిన మనుషుల మధ్యలో, అందుకనే మనం సహవాసం చేసేటప్పుడు వారే. హల్లెలూయా. హల్లెలూయా. బిడ్డ గమనించాలి, నీ ఫ్రెండ్స్ ఎవరో చెప్తే ఆటోమేటిక్గా నీ క్యారెక్టర్ ఏంటో తెలిసిపోతాయి. అందుకని నీ ఫ్రెండ్ హోలీ స్పిరిట్ నీ ఫ్రెండ్ అనుకో, అమ్మో యు ఆర్ ద ఫైర్ బౌల్ అని అర్థమైపోద్ది అందరికీ. ఆమేన్. హల్లెలూయా. బిడ్డ గమనించండి, ఈరోజు పరిశుద్ధాత్మ ఒక్కటి కోరుకుంటున్నాడు, ఆయన గొప్ప విజయంతో ముంచెత్తాలని ఆశపడుతున్నాడు.
ముంచెత్తడం అని తెలుసా? వరదలు వస్తే ఏం చేస్తాయి? ముంచెత్తుతాయి. అట్లాగనే పరిశుద్ధాత్ముడు తన అనాయింటింగ్తో నిన్ను ముంచెత్తాలని కోరుకుంటున్నాడు. నీ కుటుంబాన్ని ముంచెత్తాలని కోరుకుంటున్నాడు. నీ జీవితాన్ని ముంచెత్తాలని కోరుకుంటున్నాడు. నీ ధైర్యాన్ని ముంచెత్తాలని కోరుకుంటున్నాడు. ఎప్పుడు తన అనాయింటింగ్ కంప్లీట్గా డెలివరెన్స్ చేస్తుందో నీ జీవితంలో ఆటోమేటిక్ గొప్ప కార్యాలు జరుగుతాయి నీ జీవితంలో. హల్లెలూయా. నిన్ను దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళి అడ్వైజర్గా మారుస్తాడు. నీ కుటుంబానికి అడ్వైజర్గా చేస్తాడు. నీ ఇంటి వారికి, రక్త సంబంధాలకి నువ్వు అడ్వైజర్ అయిపోతావు. నీ తల్లిదండ్రులు నీ అడ్వైజింగ్ వస్తాడు. ఆమెన్. నేను అడుగుతారు, అడ్వైజ్ చేయమంటారు. నువ్వు ఒక చిన్న కుమార్తెవే, ఒక చిన్న కుమారుడే, కానీ నీ పేరేంటో తెలుసా? యు ఆర్ ద అడ్వైజర్. హల్లెలూయా. అడ్వైజర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ కమిటీ. నీ కుటుంబ కమిటీకి నువ్వేమైపోతావు? అడ్వైజర్ అయిపోతావు. తబిత, ఇంత ఆశీర్వాదం గల కారణం ఏంటి? యువర్ ద అడ్వైజర్. మాకు కూడా రహస్యం చెప్పమ్మా. ఓ బ్యూలా, ఓ హెప్సుగా, ఈ ఆశీర్వాదం గల కారణాలేంటి? దోర్కా, ఈ ఆశీర్వాదం కారణాలేంటి? నువ్వు ఒంటరిదానం అనుకున్నామే, అబ్బాయి ఎవడు చెప్పాడు అలాగని? నా వెనకతలు ఏముంది? బ్యాటిల్ ఫీల్డ్ ఉంది. దేని స్తోత్రం కలుగును గాక. యుద్ధాయుధములు పట్టుకునేటువంటి దేవదూతల పక్షమున ఉన్నారు. నేను ఒంటరిని కాను. రఫాయల్ ఇస్ మై ఫ్రెండ్, గబ్రియల్ ఇస్ మై ఫ్రెండ్. హల్లెలూయా. పిల్లలు గమనించాలి. నీ యొక్క స్ట్రాటజీని మార్చుకో, వ్యూహాన్ని మార్చుకో. వ్యూహాన్ని మార్చుకుంటే వ్యూహకర్త అయిన దేవాతి దేవుడు గొప్ప విజయంతో నీ జీవితాన్ని వరించడానికి ఆశపడుతున్నాడు ఆయన. హల్లెలూయా. మనం పిలుపు సామాన్యమైనది కాదు. మనలో ఉన్నవాడు సామాన్యమైనటువంటి దేవుడు కాదు. మనం ఆరాధిస్తుంది సామాన్యమైన దేవుడు కాదు. మన దీవిస్తున్న సామాన్యమైన దేవుడు కాదు. వాగ్దానం చేసిన దేవుడు సామాన్యుడు కాదు. విజయాన్ని ఇచ్చేవాడు సామాన్యుడు కాదు. బలపరుస్తున్నవాడు సామాన్యుడు కాదు. మాట్లాడుతున్నవాడు సామాన్యుడు కాదు. పరిగెత్తిస్తున్నవాడు సామాన్యుడు కాదు. పోషిస్తున్నవాడు సామాన్యుడు కాదు. చుట్టూ ఆవరించినవాడు సామాన్యుడు కాదు. అసమానమైన దేవుడు ఆయన. దేంతో కూడా కంపేర్ చేయలేమండి. హల్లెలూయా. నిన్ను నువ్వెందుకు ఇతరులతో కంపేర్ చేసుకుంటావు? స్టాప్ ఇట్. హల్లెలూయా. ఆయనతో ఎవరిని కంపేర్ చేయలేం. ఇక్కడ కూర్చునే నీతో కూడా ఎవరిని కంపేర్ చేయలేరు. దాని స్తోత్రం కలుగునగాక. బికాస్ నువ్వు ఛాంపియన్ కనుక నీతో ఎవరిని కంపేర్ చేయక్కర్లే. ఆమె ఛాంపియన్ ఎవరితో కంపేర్ చేయగలమా? హల్లెలూయా. ఎవరైనా వచ్చి వాళ్ళ గురించి వీళ్ళ గురించి కథలు చెప్తారు. మా అబ్బాయికి 100% మార్కులు తేరా అనేవయ్యా, బోర్డు మార్కులు. హల్లెలూయా. బట్ నేను జీరోనే, బట్ ఐ ఆమ్ హీరో. విత్ 0 పాయింట్స్ ఐ ఆమ్ హీరో. నీ 0 పాయింట్స్ నేను హీరోగా చేసే దేవుడు. ఎందుకంటే 0 వచ్చినప్పుడు నీ వాల్యూని పెంచడానికి ఏం చేస్తాడో, నీ ముందొచ్చి నిలబడిపోతాడని దేవుని స్తోత్రం కలుగునుగా. అమ్మా, ముందొస్తే ఏమవుద్ది? ఒకవేళ 1 తర్వాత 0 ఉందనుకోండి, వాల్యూ ఉంటుంది. మరి ఒకవేళ జీరోని ఇటు పెడితే తగ్గిపోతే. హల్లెలూయా. కానీ నా యేసు ప్రభు ఎక్కడ ఉన్నా నీకు విలువే. హల్లెలూయా. ఫస్ట్లో ఉంచాడా? ఫస్ట్ ర్యాంక్ ఇస్తాడో? 10లో ఉన్నాడా? అద్భుతమైన 10 పాయింట్స్ దేవునికి ఇచ్చేస్తాడు. 10/10 వచ్చేస్తాడు. దేవుని స్తోత్రం. ఆయన నీ జీవితంలో ఎక్కడ ఉన్నా అది లీస్ట్ పాయింట్ కాదు, అది హైయెస్ట్ పాయింట్ అని గుర్తుపెట్టుకో. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్లీజ్ గివ్ ద ప్రయారిటీ టు యువర్ గాడ్. Please give the priority to the power of the God. Please give the priority to the wisdom of the God. Please, please, please. Don't allow the fear. Allow the fire in the place of fear. Hallelujah. Instant. దానికి బదులుగా దీన్ని ఏం చేసుకోవాలి? యాడింగ్. హల్లెలూయా. యాడ్ చేయి. నీ ప్రతి బ్యాడ్ని పక్కన పెట్టి యాడ్ చేసుకుంటూ వెళ్ళిపో. మార్క్స్ని యాడ్ చేయి, స్కోర్స్ని యాడ్ చేయి, ఆశీర్వాదాన్ని యాడ్ చేసుకో, దీవెన యాడ్ చేసుకో. నా ప్రియమైన బిడ్డ, తపనతో ముందుకు సాగిపో. యాడ్ అవుద్ది. అన్ని విషయాల్లో దేవుడు నిన్ను యాడ్ చేస్తాడు. రిస్టోరేషన్ చేసి మరి యాడ్ చేస్తాడు. పిల్లలు మల్టిఫికేషన్ చేసి యాడ్ చేస్తాడు. నీ జీవితంలో ఎవ్రీథింగ్ యాడెడ్. హల్లెలూయా. నీ జీవితంలో అన్నీ కూడా దేవుడు యాడ్ చేయబోతాడు. ప్లీజ్ వెయిట్ అండ్ సీ వాట్ విల్ బి హ్యాపన్ వెరీ నెక్స్ట్ డే ఇన్ యువర్ లైఫ్. Hallelujah. Today is yours day. Tomorrow is also yours day. Entire this year is yours year. బిడ్డలారా, కొంతమంది పని చేసేటప్పుడు డైలీ వేజెస్కి పని చేస్తారు. పొద్దున పనికి వస్తారు, సాయంత్రం 5 పని దిగిపోయిన తర్వాత ఏమైపోద్ది? వేజెస్ ఇచ్చేస్తాడా? బిడ్డ గమనంటానే, వాడిని ఏమంటామంటే డైలీ వేజెస్ లేబర్ అని పిలుస్తాం. ఏ రోజుకి అర్థం ఏమైపోద్ది? కూలి వస్తుంది, పట్టుకుపోతారు. కొంతమంది వీక్లీ బేసిస్ ఉంటాయి, కొంతమందికి మంత్లీ బేసిస్ ఉంటాయి, మరి కొంతమందికి ఇయర్లీ బేసిస్ ఉంటాయి. నాకు మరి చెప్పిన, ప్రతిరోజు విత్డ్రా చేసుకునేవాడు ఖర్చు అయిపోద్ది.
బట్ నెల రోజులు జీతం తెచ్చుకుంటే ₹1,00,000 కనబడతాయి. అదే సంవత్సరానికి ప్యాకేజ్ చెప్పినప్పుడు ఏం చెప్తాం? పెళ్లి సంబంధం వచ్చిందనుకో, మా అబ్బాయికి ₹1,00,000 జీతం అని చెప్పాం. 12 లక్షలు per annum. ఏం చెప్తాం? 12 lakhs per annum, 16 lakhs per annum. మరి ఈ నెలంతా ఏం తిని బతుకుతారా? ఆడు సంవత్సరాలకు ఒకసారి 16 లక్షలు తెచ్చుకున్నాడు, మరి ముందులో ఏం తిని బతుకుతాడు? అందుకని దేవుడు అంత టైం నీకు ఇవ్వకుండా మంత్లీ బేసిస్ నీకు ఇచ్చేస్తాడు. ఎవ్రీ మంత్ యు ఆర్ ద బెనిఫిషియరీ ఆఫ్ ఎవ్రీ మంత్. యు ఆర్ అన్ ఎంప్లాయ్ ఆఫ్ ఎవ్రీ మంత్. ప్రతి నెల విత్డ్రా చేసుకుని, శాలరీ డ్రా చేసుకుని ఒక ఎంప్లాయ్గా దేవుడు నిన్ను మారుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నేను ఒక మాట చెప్పనా, మళ్ళీ దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఎంప్లాయ్స్ అభిషేకాన్ని ఇస్తాడు. మళ్ళీ నువ్వు ఉద్యోగం చేయకపోతే నువ్వేం చేస్తావు? నెలకే దేవుని స్తోత్రం కల. అసలు వీళ్ళు అర్థం కాదు లోకానికి, అసలు ఎట్లా బ్రతుకుతున్నారా వీళ్ళు, అసలు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినట్టు కనబడ్డే. దేవుడు పోషించేవాడు ఎప్పుడు తన లేబర్నెస్ ఎవరికి కనబడినవాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆయన పోషించాడు, అద్భుతం. ఆయన ఇచ్చాడు, అద్భుతం. దీవెన అద్భుతం. ఆయన ద్వారా స్వీకరించేది ప్రతి అద్భుతమే. అందుకనే నువ్వు ఆరాధించే దేవుడు మిరాకిల్ గాడ్. ఎవ్రీథింగ్ మిరాకిల్ ఇన్ యువర్ లైఫ్. Everything miracle in our life. Everything miracle in our life. Changes, miracles in your life. హల్లెలూయా. దేవుడు అలాంటి కార్యాలు మన జీవితంలో జరిగించబోతున్నాడు. దేవుడి మాటలను దీవించును గాక.